చూసేద్దాం బర్డ్స్, చెప్పాలంటే నో వర్డ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సో ఇప్పుడు మీ లెక్క ప్రకారం మీరు చెప్తున్న దాని ప్రకారం ఈ 4 పోలీస్ స్టేషన్స్లో సంవత్సరం క్రితం పెట్టిన ట్వీట్కి ఇంతమంది మనోభావాలు ఇంత లేటుగా దెబ్బతిండడం, దానికి పోలీసులు ఒంగోలు నుంచి బయలుదేరి ఇక్కడికి రావడం అన్నది ఇట్ ఈస్ డిస్ప్రపోర్షనేట్ రియాక్షన్ టు వాట్ ది అలిగేషన్ ఇస్ అంటున్నారు. దాంతో పాటు యూఆర్ ఆల్సో ఫియరింగ్ మీకు హెరాస్మెంట్ అవుతుంది. దాంతో పాటు ఫోన్ ఆఫ్ చేసుకుంటే అంటే ఇన్ అదర్ వర్డ్స్ మీరు కొంత తప్పించుకొని తిరుగుతున్నారు అని అనుకోవచ్చా, అనకూడదా? ఎందుకంటే మేము పట్టుకోవడానికి వచ్చి అనట్లేదు కదా. మై పాయింట్ ఫస్ట్ ఐ డోంట్ ఈవెన్ నో. అంటే ఇప్పుడు అక్కడికి వచ్చి మాట్లాడారు అంటే ఇప్పుడు ఇఫ్ దేర్ ఇంటెన్షన్ టు అరెస్ట్ డెన్లోకి ఎందుకు రారు? ఎక్కడ రావాలి మరి? రావాలి కదా. అవును, డెన్ లోపలికి రావాలి. డెన్ లోపలికి రాలేదు అసలు. నేను అది చెప్తున్నాను. ఇప్పుడు మీడియాలో ఏమో ఒక టీము చెన్నై వెళ్ళింది, ఇంకో టీం బాంబే వెళ్ళింది, 5 దళాలు తిరుగుతున్నాయని చెప్పారు. ఇంతవరకు యాజ్ వీఆర్ టాకింగ్ నౌ టిల్ నౌ నోబడీ కేమ్ టు ద డెన్ ఆల్సో. ఓహో, పోలీసులు చుట్టుమిట్టిన మాట వాస్తవం కాదైతే. నేను అది ఇప్పుడే చెప్తున్నాను. అంటే అస్సలు వాస్తవం లేదంటారు. ఎక్కడ మీరు ఏదైతే మీడియాలో చూపించారో డెన్ గేట్ బయట ఉన్నారు. డెన్ గేట్ బయటకి ఎంతమంది ఉన్నట్టు మీకు సమాచారం వచ్చింది? మేబీ 5-6 ఐ డోంట్ నో. ఒక 5-6 పోలీసులు డెన్ బయట వచ్చి ఏదో అడిగేసి వాకప్ చేసి ఆల్మోస్ట్ మీడియాతో పాటు వచ్చారు. అదే కొంతమంది మీడియాతో పాటు. సో దీన్ని బట్టి ఆర్ యూ ఫీలింగ్ అంటే ఇదేమన్నా డ్రామటైజ్ అవుతున్న విషయంగా భావిస్తున్నారా? అంటే బిఫోర్ వి గోయింగ్ టు మీరు చేసిన ఆ ట్వీట్లు ఏమిటి, ఎందుకు ఇంతవరకు ఇప్పుడు అవి మీమ్స్ బేసిక్గా ఏదో చేశారో నాకు చూపించారు. అది నేను ఇప్పుడు రోజుకి కనీసం 15-20 ట్వీట్లు పెడతాను. ఇది సంవత్సరం క్రితం జరిగింది. ఎప్పుడో వ్యూహం రిలీజ్ కన్నా చాలా ముందు అసలు యాక్చువల్గా. వాటిని అప్పుడు అంటే వేలు పెట్టుండ ఈ 1 yearలో. ఈ వేలల్లో ఏ ట్వీట్ ఏంటి ఎప్పుడు నాకు ఎవడన్నా ఫార్వర్డ్ చేశాడా, నేను పెట్టానా లేదా కూడా గుర్తులేదు. ఎందుకంటే నా ట్విట్టర్ అకౌంట్లో కూడా లేవు ఇప్పుడు. అప్పుడు హైపోథెటికల్గా ఉన్నాయనుకోండి, పెట్టాను అనుకోండి, అదేంటి ఇట్ ఈస్ లైక్ క్యారికేచరింగ్ సమ్ పొలిటికల్ క్యారెక్టర్స్. ఆఫ్ కోర్స్ సిబిఎన్ గారు, పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్, అలాంటి వేలు వస్తాయి. ఇప్పుడు ఈ కేసు స్టార్ట్ అయిన తర్వాత నా మీదే ఇందాక 100 చూపించాడు అప్పుడు నా మీద అలాంటి మీమ్స్, ఎగ్జాక్ట్లీ సిమిలర్ కైండ్ ఆఫ్ ఏ థింగ్స్. అప్పుడేంటి సోషల్ మీడియా ఉన్నదే ఇలాంటివి చేయడానికి. అది మిస్చీఫ్ అంటారా, సెటైర్ అంటారా, జోక్ అంటారా, అది ఎవ్రీబడి సబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ, యూనో. సో ఇప్పుడు అలాంటి దానికి అన్ని 100,000 పెట్టే ప్రతిరోజు పెట్టేదానికి ఒక ఇలాంటి సెక్షన్స్ అప్లై అవుతాయి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఏ వెరీ స్ట్రేంజ్ థింగ్. ఓకే, ఐఎమ్ నాట్ ఏ ఎక్స్పర్ట్ ఇన్ ద లా, నేనేమైనా లాయర్ని కాదు, పోలీస్ ఆఫీసర్ని కూడా కాదు. అదే దాంట్లో ఇందాక నేను చెప్పినాడు 5-6 చోట్ల, అంటే ఇవాళ ఎవరు చెప్పారు 9 చోట్ల పెట్టారండి ఇప్పుడు సేమ్ దాని మీద 9 డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో. అంటే 9 డిస్ట్రిక్ట్స్లో 9 మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ మీమ్కి వెంటనే ఎందుకు దెబ్బతినలేదు, ఇప్పుడు ఎందుకు దెబ్బతిన్నాయనే క్వశ్చన్ మీరు అంటే ఇప్పుడు అది ఒక మహాభారతంలో ఒక సీన్ ఉంది. కృష్ణుడు, అర్జునుడు, భీముడు దుర్యోధనుడు ముందుగా వచ్చి తీవు ముందుగా చూచితే అంటారు. అప్పుడు ఎప్పుడో పెట్టి ఉండొచ్చు, నేను ఇప్పుడే చూశాను అంటున్నారు వాళ్ళు. 9 మంది ఇప్పుడే చూసారా అందరూ? అదేగా చెప్పేది. సో దీన్ని బట్టి అంటే వాళ్ళందరికీ ఒక కార్మిక్ కనెక్షన్ ఉందా, స్పిరిచువల్గా ఏమన్నా అదే ఉండాలి. దాంతో మీకు ఫాలోవర్స్ బహుశా పెరుగుతున్నారేమో ఇప్పుడు చూస్తున్న వాళ్ళ సంఖ్య ట్విట్టర్ అకౌంట్, దానివల్ల కూడా ఇప్పుడిప్పుడే చూస్తుండొచ్చు. బట్ అదర్ థింగ్స్ అపార్ట్, మీరు పెట్టిన ఆ మీమ్స్ కించపరిచి, అంటే ఏ యాక్ట్ ప్రకారం అయితే మిమ్మల్ని హాజరు కమ్మనో ఏదో చేయమని చెప్పారు, ఆ యాక్ట్ పరిధిలో వచ్చే కించపరిచే అంశాలు లేక డిఫేమేషన్ తాలూకు ఏమన్నా ఉన్నాయా? అది చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఒకవేళ అయితే, ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఐటీ యాక్ట్ ఏదో ఉందనుకోండి, ఎవరు అబ్సీన్ ఫొటోస్, అబ్సీన్ అంటే సెక్షువల్లీ ఎక్స్ప్లిసిట్ అండ్ అబ్సీన్ అనేది పాయింట్ అక్కడ. దాంట్లో అది ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ అ కార్టూన్, యాక్చువల్లీ ఇట్ ఈస్ అమౌంటింగ్ టు ఏ కార్టూన్. ఇప్పుడు కార్టూన్స్ అనేది అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఫండమెంటల్ థింగ్స్ ఆఫ్ డెమోక్రసీలో 19A ప్రకారం ద మేనర్ యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఎనీ ఇమేజ్
ఆర్ ఎ వర్డ్ ఆర్ ఎ పోయం ఆర్ ఎ కోట్ ఆర్ సంథింగ్ ఇన్ ఎనీథింగ్ ఎక్స్ప్రెషన్ అనేది దానికి వేరే వేరే రకాలుగా చేయొచ్చు. దాంట్లో క్యారికేచర్ అండ్ కార్టూన్ అండ్ సెటైర్ అనేవి కూడా ఉంటాయి దాంట్లో. సో దిస్ విల్ కమ్ అండర్ దట్, ఐదర్ సెటైర్ ఆర్ ఎ కార్టూన్ ఆర్ ఎ క్యారికేచర్, వన్ ఆఫ్ ద త్రీ. అది మొత్తం సోషల్ మీడియాలో 1,00,000 అకౌంట్లు ఉంటే 99,000 మంది చేస్తారు అది, అలాంటి పోస్టులు నేను చెప్పేది. సో ఈ పర్టిక్యులర్ పోస్ట్కే ఎవరు ఆ 9 మంది వేరే దర్శకులు అందరూ కలిసి కోలగట్టుకునే మనోభావాలు ఎలా అయ్యేది ఒక పాయింట్ అక్కడ. ఆ రకంగా చూస్తే ఇలాంటి సెక్షన్స్ అలాంటి దానికి ఎంతవరకు అప్లై చేశారా లేదో కూడా నాకు తెలియదు. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది, సోషల్ మీడియాలో ఏం చేయొచ్చు ఏం చేయకూడదు. ఇప్పుడు రెగ్యులర్ నాలెడ్జ్లో పాలిటీషియన్స్ బూతులు తిట్టుకుని ఉంటారు, చంపేస్తూ అంటారు, లుంగి వడదేస్తూ అంటారు, పిసికేస్తూ అంటారు. అందరూ, నేను చెప్పేది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, ఎవ్రీబడి యూజెస్ వైలెంట్ లాంగ్వేజ్. జోకులు వేస్తారు వాళ్ళ మీద, వాళ్ళ పర్సనల్ అఫైర్స్, క్యారెక్టర్స్ని అసాసినేట్ చేస్తారు. ఇవన్నీ చేసినప్పుడు వాటన్నిటికన్నా ఇది ఎక్కువ, ఇది ఎలా ఎక్కువ అనేది ఒక పాయింట్. ఎందుకు ఎక్కువ, ఎలా ఎక్కువ,